కాంగ్రెస్ పార్టీ తరపున అనేక మంది ఇన్ఛార్జీలు నియమితులైన వాళ్ళు ఉన్నారు. తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా పరిశీలకులుగా ఇన్ఛార్జీలుగా నియమితులవుతుంటారు. కానీ వాళ్ళు ఎవ్వరూ చెయ్యనటువంటి ఓవర్ యాక్టివిజం మీనాక్షి నటరాజన్ చేస్తున్నారా? రేవంత్తో సంబంధం లేకుండా మీటింగులు పెడతారు, రేవంత్తో సంబంధం లేకుండా టూర్లు వెళ్ళిపోతారు. సరే, అదేమంటే పీసీసీ వేరు, ఏఐసీసీ వేరు, ప్రభుత్వం వేరు అంటే మరి అప్పుడు ప్రభుత్వ యాక్టివిటీ డిఫరెంట్ అవుతుంది కదా. ఇది ఒక ఆస్పెక్ట్, అది పక్కన పెట్టేద్దాం. రెండవది, ఇప్పుడు తాజాగానట మంత్రులతో ఆమెను పీసీసీ చీఫ్ విడివిడిగా భేటీ అవుతారట. ఎందుకు? మంత్రులు అనేవాళ్ళు ముఖ్యమంత్రికి జవాబుదారి బాధ్యత వహిస్తారు. క్యాబినెట్ అనేటటువంటిది గవర్నర్ నియమిస్తారు, ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చెప్పుకోవడానికి ఈమె దగ్గరకు వస్తారంటే తప్పేం లేదు, ఇప్పుడు కొండా సురేఖలాగా. కానీ ప్రతి మంత్రితో విడిగా కూర్చుని సమీక్షించాల్సిన అవసరం ఏంటి? ఏ విధమైనటువంటి హక్కు ఉంది? పార్టీ ఇచ్చింది హక్కు. అది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా? ఇది చర్చ జరగాల్సిన అంశం.